హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తే మనం ఎన్ఎంసీ అండి న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ నుంచి అయితే ఒక వేకెన్సీ అయితే రావడం తేరిందండి. వేకెన్సీ అయితే మన తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్లో కూడా వేకెన్సీ అయితే ఉండడం తేరింది. అదేవిధంగా కోటాలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అంటే ఇది కోటాని చూసుకుంటే రాజస్థాన్లో అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే వెళ్ళడానికి అయితే ట్రై అని చేయండి. ఎలాంటి మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎగ్జామ్ కూడా ఉండదు. అండ్ వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గైస్, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. డేట్ అయితే ఇవ్వడం తేరింది February 21, అదేవిధంగా February 22కి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. రిపోర్టింగ్ చేయడానికి అయితే మార్నింగ్ 8 నుంచి 10 వరకు అయితే రిపోర్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే ఇక్కడ మీరు 9 AM అలా అయితే మీకు అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వెన్యూ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అనేది గమనించండి, ఎన్ఎంసీ గెస్ట్ హౌస్, గోకుల్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ ECL ఫ్యాక్టరీ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఎలాంటి అయితే ఉండదు, ఒక చిన్న ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ అయితే ఫిల్అప్ అనేది చేసి దాంతోపాటు అన్ని రకాల మీ డాక్యుమెంట్ అయితే అటాచ్ అనేది చేసి అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. వేకెన్సీ అయితే నర్స్ ఉద్యోగాలు అయితే ఉండడం తేరింది. 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీ దగ్గర డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నర్సింగ్, అదేవిధంగా మిడ్ వైఫ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 3 ఇయర్ కోర్స్ అనేది. దీంతోపాటు 1 ఇయర్ హాస్పిటల్ ఎక్కడైనా మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా BSc నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ చూసుకుంటే నర్సీఏ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ బేసిక్ పే అయితే అన్ని రకాల అలవెన్స్ మిగతాని కలుపుకొని అయితే 63,660 రూపాయలు అయితే మీకు బేసిక్ అయితే మంత్లీ అయితే వస్తుంది అప్రాక్సిమేట్లీగా గమనించండి. ఇది మీకు అనేది కాంట్రాక్ట్ బేస్ అయితే తీసుకుంటారు. అదైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్యూర్లీ ఆన్ టెంపరవరీ అని గమనించండి. మీకు ఇది పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. ఏదైనా మీరు బయట హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై అనేది చేయండి. అంటే సాలరీ అయితే ఎక్కువ ప్రొవైడ్ అయితే చేస్తారు. అదేవిధంగా మంచి ఎక్స్పీరియన్స్ కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే వెళ్ళడానికి అయితే ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ.